వర్షం అయితే పడుతుంది 5 days తర్వాత. మొత్తం ట్రాఫిక్ జామ్ లాగా అందరు ఇక్కడనే స్టక్ అయిపోయారు. ఫస్ట్ టైం నేనైతే ఒక ఐస్బర్గ్ని చూస్తున్నారు. మంచుకొండల నుంచి మొత్తం వాటర్ అనేది గడ్డ కట్టింది. వీళ్ళైతే ఇంత లగేజ్ చేసుకుని అలా సింపుల్గా ఎక్కేస్తారు. మనం అయితే హార్నే పడిపోతాం రా నాయన. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఎంత కూర్చో ఎన్ని 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 వాటర్ ఫాల్స్ అంటే ఇగో లైట్ వచ్చింది. ఐస్ 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 ఎంత ఐసే. ఆడెంత ఉండరా మహా అయితే 60 kgs 70 kgs 95 kgs. టైం పట్టదా భయ్యా ఎక్కడానికి? వాళ్ళు 3 గంటల నుంచి ఎక్కడ ఉన్నా అంటే టైం పట్టదు బాయ్. హలో నమస్తే, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి ట్రెక్కింగ్, ఫ్రీ ఫుడ్, వాటర్ ప్రతి ఒక్క డీటెయిల్స్ చేస్తా. ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసి. సో సోన్ప్రయాగ్లో ఉన్నాం. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు వెదర్ అంటే ఎక్సలెంట్ ఉంది, మంచి ఎండ కొడుతుంది, మనకి కంఫర్టబుల్గా ఉంది, సెట్గా. మనం అయితే అఫీషియల్గా అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని డొమెట్రీ నుంచి అయితే ట్రెక్కింగ్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. ఈ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ చేసుకుంటాం. రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడైతే మీకు ఆఫ్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ చేసుకొని వస్తే ఇక్కడేమో మీకు కార్డు ఇస్తారు. ఇక్కడనే మనం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. క్రౌడ్ అంత ఏం లేదు, ఈజీగా 1 hour టైం పడుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ అయితే మనం ఇట్లా పైకి అయితే ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోవాలి. అంటే ఇది బేస్ క్యాంప్ అన్నమాట. ఇక్కడ నుంచి మెయిన్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కేదార్నాథ్కి. గేట్ స్టార్ట్ అయిపోయినాం. లోపల ఎంట్రీకి ఇదే ఇట్లకంచి ఇట్లా మనం పైకి వెళ్ళిపోవాలి. ఇది బ్రిడ్జ్ అన్నమాట. మన బాయ్స్తో చిల్ అయిపోతూ సెట్ అయిపోతుంది. నమస్తే సార్. అండ్ ఇక్కడ నుంచి జీపులు స్టార్ట్ అయిపోతున్నాయి. भाई सवारी कितने का गौरी कुंड 50 रुपये. అరే ఎక్కేద్దాం బట్ 50 ఆట అన్న వద్దు కసేపు ఉంటా అన్న లైట్ ఎక్కిపోయావా? గాయ్స్ కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాం గాయ్స్. రీల్స్ చూడడం గాయ్స్ నిజం చెప్తున్నా మావా. రీల్స్ చూసేవి రియల్ టైంలో చూస్తే భలే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం, మనం ఎప్పుడు వెళ్తామా అని. ఇక బాయ్ వ్లాగింగ్. అప్పుడు ఎలా చెప్తున్నాడంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం చూసుకున్నట్లయితే. ఓకే గైస్ బాయ్ బాయ్. అమ్మమ్మా ఇక్కడికైతే సోన్ప్రయాగ్ నుంచి మనం ఇక్కడ దాకా అయితే జీప్లో వచ్చినాము. జీప్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం అయితే కేదార్నాథ్కి మొత్తానికి ట్రెక్కింగ్ చేసుకుని ఇట్లా మొత్తం పై దాకా వెళ్ళాలి. లొకేషన్ అయితే చెప్పలేకపోతున్నా, ఎంత క్రేజీ అంటే అంత క్రేజీ ఉంది. పిచ్చెక్కుతుంది లొకేషన్ తీసుకుంటే. ఇక లైఫ్లో ఇలాంటి కొండలు ఇటైతే మొత్తం మంచి 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 కొండలే ఉన్నాయి. ఇంత పైకి వెళ్ళాలి ఇట్లా. ఇక నడుచుకుంటూ గౌరకొండ దాకా అయితే మనమైతే రీచ్ అయిపోయినాము. ఇక్కడైతే ఫ్రెష్ అప్ స్నానం చేసుకొని మనమైతే కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఈరోజు డే 1 అయినా కానీ పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. మస్తు కష్టపడి అయితే లగేజ్ మోసుకుంటూ వెళ్తారు. వీళ్ళకి ఇక్కడ ఉండేది 6 months పని, కానీ గట్టిగా ఉంటుంది వర్క్ అయితే. లొకేషన్ కూడా బాగుంది. పై దాకా వెళ్తున్నాం. ఇట్లా తిరుగుకుంటూ అయితే మనం వెళ్ళాలి. స్నానం చేసుకున్నాం దా. ఇదే గౌరీకొండ అనమాట. ఇక్కడ మొత్తం వాటర్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనం స్నానాలు చేసుకోవాలి. అందరు ఇక్కడనే స్నానాలు చేసుకుంటారు. వేడి నీళ్ళు అంట. ఇదైతే గౌరీకొండ దగ్గర మనైతే ఇక్కడనే అందరు స్నానాలు చేసుకుంటారు. ఇలా ఇప్పుడు మనం కూడా ఇలా దిగి ఇలా స్నానం చేసేసుకొని ఇక్కడ నీళ్ళు అయిపోవాలి. వేడి ఉన్నాయంట వాటర్ అయితే హీట్ నీళ్ళు ఇప్పుడు ఇలా వేడి నీళ్ళు స్నానం చేసి మనమైతే ఇక్కడ నుంచి చేసుకోవాలి. బాడీ అంతా పులిసిపోయింది. మజా అంటే మజా ఉంటుంది. వాటర్ ఫాల్స్తో దిగొచ్చు చాలా కింద, కానీ పిచ్చ చల్లగా ఉన్నాయి, ఐస్లా ఉన్నాయి వాటర్ అయితే. ఇవైతే గోరు వచ్చి నీళ్ళు అంట. ఇవి ఆర్టిఫిషియల్గా వస్తాయో లేకపోతే వీళ్ళు తయారు చేసే కదా కానీ వేడి నీళ్ళు అయితే నీళ్ళు అందరూ ఇక్కడనే స్నానాలు చేసుకుంటారు. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. వేడి నీళ్ళ సూపర్ అంటే సూపర్ ఉంది. నేనైతే ఇక్కడ కూడా వచ్చి స్నానం చేసుకోవచ్చు. కోల్డ్ వాటర్ కన్నా వేడి నీళ్ళు మంచిగా ఫుల్ వేడి ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ స్నానం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇట్లా మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ మనమైతే కేదార్నాథ్కి స్టార్ట్ అయిపోయింది.
గుళ్ళగా అయితే దర్శనం చేసుకొని గుడి బయటకు అయితే వచ్చేసాము. ఇది అమ్మవారి టెంపుల్, దేవి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము. మనం అయితే ఇక్కడ అయితే దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి బ్లెస్సింగ్స్ కొనుక్కుంటూ మనమైతే ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా మనం కొనుక్కుంటాం అంటే ఇక్కడ షాప్స్లలో కొనుక్కొని ఇక్కడనే తక్కువ ఉన్నాయి. పైకి వెళ్తే మళ్ళీ ఫుల్ రేట్ అయితే పెరిగిపోతుంది. ఏదైనా కాస్ట్ తక్కువ వాటర్ బాటిల్స్, మ్యాగీ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఈ చిన్న లగేజ్ మోయడానికి కింద మీద పడుతున్నా. వీళ్ళు చూడండి ఇంత బస్తాలు ఇంత పైకి వేసుకోబోతుంటే ఇట్లా తిరుగుడు మొత్తం టూ హార్డ్ ఇట్లా మొత్తం కట్టుంది. ఇట్లా పైకి వెళ్ళాలి. ఇక ఈ గుర్రాలది స్టార్టింగ్ పాయింట్ అంట. ఇక్కడ మొత్తం మన గుర్రాలు అనేవి రెండుకి దొరుకుతాయి. ఇక్కడ వీళ్ళు ఎక్కుతారు కదా, ఇటు నుంచి ఇట్లా పైకి అయితే మనం వెళ్ళి ఇట్లా తిరుగుతూ ఇట్లా కొండ మీద మొత్తం పోకు పైకి వేసుకోవచ్చు. ఇంత పైకి వచ్చినామమ్మా, ఇంత పైకి ఉందా అది స్టార్టింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్ అంటారు. ఇక్కడ తీసుకున్నాం అనుకో జంగల్ స్టార్ట్ అని ఉంది. 3.5 కిలోమీటర్స్ అంట. కేదార్నాథ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ అని ఉంది. ఇక్కడ గేట్ ఉంది, ఆ గేట్లకి నుంచి మనం అయితే వెళ్ళిపోవాలి. చెమటలు కాడుతున్నాయి నాకైతే. కేదార్నాథ్ స్టోన్ అవుతుంది. ఈ నుంచి స్టార్ట్ 15 కిలోమీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. వీలైతే చల్లగా ఉంది వెదర్. ట్రెక్ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, మజా ఉంటుంది. హెల్త్ నాకు కొద్ది ఏసీలో ఉన్నట్టుంది. చల్లగా గాలి వస్తుంది, లోపలేమో ఉడుకుతుంది. మనకైతే దాహం అయితే ఇక్కడ షాప్స్ ఉన్నాయి, కొనుక్కొని తాగుతున్నాం. గాడిదలకి గుర్రెలకైతే వీడ వాటర్ ఫెసిలిటీ ఉంది, పాపం అవి వీడ తాగుతున్నాం. లేదు రోడ్ అయితే అంత వరస్ట్ ఏం కాదు, నడవడానికి అయితే కంఫర్టబుల్గానే ఉంది. ఇట్లా అందరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ డ్రింకింగ్ అయితే చేస్తారు. నేను కూడా అంతే. ఇంత అన్నం చల్లగా ఉన్నా కానీ ఎట్లా చెమటలు కారుతున్నాయి చూసిరా, చెమటలు కారుతున్నాయి. నాకైతే ఉడకపోస్తుంది ఇట్లా మొత్తం. పిల్లర్ నట 1.5 కిలోమీటర్కి అది దూరం తీరింది. అది షాప్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. చినుగుతుంది కదా, అడగాలి. 50 రూపీస్. బాయ్, ఇంత దూరం నడుచుకుంటూ వస్తున్నా. లొకేషన్ అయితే ఎట్లుంది తెలుసా, చూపియానా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కనిపిస్తున్నా మంచుకొండల మధ్యలో మొత్తం. ఇప్పుడు అంత దూరం అయితే మనం పోవాలి. బా ఏముంది లొకేషన్ అయితే. హర హర్ మహాదేవ్. జస్ట్ నేను నడిచింది 2 కిలోమీటర్సే, కానీ దిగి నాకైతే చుక్కలు అయితే ఉంది. ఈజీగానే ఉంది కానీ స్టెప్స్ ఎక్కుతూ ఆయాసం బాగా వస్తుంది. మంచిగా నిదానంగా ఎక్కుతున్నాను. నేనైతే అంత స్ట్రెస్ తీసుకోవట్లేదు. ఇప్పటివరకు అయితే బాగానే ఎక్కినాం. సూపర్. లిటరలీ చెప్తున్నా, ట్రెక్కింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. పిచ్చి ఎక్కుతుంది. ఎందుకంటే ఎదురుగానేమో పెద్ద పెద్ద హిమాలయస్ మంచిగా ఉంది కొండలు. నాకైతే ఎంత చెమట ఆడుతుందంటే అంత ఉడకపోతుంది. షర్టు కూడా ఇప్పేసి జాకెట్ నడుము కట్టుకొని షర్టు మీదే పోతున్నాను. అంత ఉడుకుతుంది. ఇట్లా మొత్తం చెమటలు కాడుతున్నాయి. ఇక చెమటలు కాడుతున్నాయి. ఇంకా అట్లా వెళ్తూనే ఉండదు. ఇంకా అక్కడ మంచిగా అనిపిస్తుందా, అక్కడ వరకు అయితే మనం పోవాలి. ఇంకా ఏమమ్మా, ట్రెక్కింగ్ చేయడానికి అంత భయం అవసరం లేదు మామ. నమ్మకం ఒక్కటి ఉంటుంది చాలు. ప్లస్ రోడ్ ఏం అంత గలీజే లేదు, మంచిగా స్టెప్సే ఉన్నాయి. స్టెప్స్ నడుచుకుంటూ మనం పైకి వెళ్ళిపోవచ్చు ఈజీగానే ఉంది. నిదానంగా ప్రశాంతంగా ఇలా స్టెప్స్ అనేది ఎక్కుకుంటూ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. మొత్తం ట్రెక్కింగ్ అయితే ఇట్లనే ఉంటుంది. మరీ అంత దారుణం అయితే ఏం లేదు, బాగుంది. ఇట్స్ ఓకే, నడవగలవచ్చు ఎవరైనా సరే. हर हर महादेव, हर हर भाई को लाइक करें, सब्सक्राइब करो भाई को।
టెంట్ వేసుకొని టెంట్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాను నేను. ఓ ఓ మొత్తం ఉరికొస్తున్నాయి. గుద్ది పడేసేమో అనుకున్నా. చూసుకొని నిదానంగా పోవాలి. టైం అయితే 3 అవుతుంది. వెదర్ అయితే కొద్దిగా కూల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనమైతే ఇంకా 10 కిలోమీటర్స్ అయితే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా 10 కిలోమీటర్స్. ఎంత దూరం వచ్చినా నమ్మలేకపోతున్నా నేనే. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. టైం వచ్చేసి 3:30 అవుతుంది. మనం ఇంకా చాలా దూరం పోవాలి. ఇంకా కేదార్నాథ్ వచ్చేసి ఇంకా మనకి ఈజీగా 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ అని దర్శనం చేసుకొని మనమైతే ట్రెక్కింగ్కి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం రెస్ట్ తీసుకుంటూ ఎవ్రీ టైం అయితే చేస్తూ ఉన్నాం. అప్పుడు మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఎన్ని వాటర్ ఫాల్స్ అంటే అన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి దారిలో. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇటేమో మొత్తం మంచుకొని ఉంది. ఇక్కడనేమో లొకేషన్ ఏమో ఒక రేంజ్లో కనిపిస్తుంది. ఇది ఎంత పెద్ద ఉంది. మొత్తం వాటర్ అట్లా కొంచెం అట్లా వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ కొంచెం ఇట్లా లోయ ఇక్కడ ఈ రేంజ్లో వాళ్ళకి బాగా పడుతుంది. వాళ్ళైతే షార్ప్ ఉన్నాయి. వరద ఎట్లా పొంగుతుందంటే ఆ రేంజ్లో పొంగుతుంది. టైం చెప్తున్నా చూడు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. కానీ సన్సెట్ వ్యూ వస్తుంది చూసాను. ఎంత ఏ రేంజ్ ఉంది ఇక్కడ. ఇలా నడుచుకుంటూ దిగుకుంటూ ఫైనల్లీ ఈ బ్రిడ్జ్ వరకు అయితే వచ్చేసినాం మనము. ఏదో వాటర్ అయితే గట్టి ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ కాంచి చూడండి మామ ఎట్లుందంటే ఇంకా రావాల్సిందే పక్కా. ఎక్స్పీరియన్స్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అనుకో. మత్తి పోతుంది. చాలా అంటే చాలా. నువ్వు ప్లాన్ చేసుకుని వస్తే మాత్రం చాలా తక్కువ ఖర్చులో రావచ్చు. ఇక మొత్తం శివయ్య మొత్తం మంచు కొండలు మంచిగా అనిపిస్తుందా. వాటర్ ఇట్లా పోతుంది. ఇట్లా పోతుంది. లిటరలీ చూడు ఏముంది లొకేషన్. ఇది భీమ్ డోర్ లొకేషన్ అన్నమాట. ఇదంతా కొత్త రోడ్డు. మంచిగా సిమెంట్తో వేసి ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుని ఇట్లా పైకించి మనం దాకా వెళ్ళాలి. ఇది నేను యూట్యూబ్లో చూసినప్పుడు అయితే ఎవరో చెప్పారు పాత రోడ్ ఓపెన్ అయిందని. ఇది పాత రోడ్ లిటరలీ చెప్తున్నా. అస్సలు ఓపెనే లేదు. అసలు నమ్మకం ఫుల్ డేంజరస్. మొత్తం క్రాష్ అయ్యి కూలిపోయి పడింది. పోయినామంటే పక్క కింద పడుతుంది. అందుకని కొత్త రోడ్లకి నుంచి అయితే వెళ్ళండి. సేఫ్గా ఉండండి. మంచిగా చేసుకోండి. ఇలా కిందికి దిగుకుంటూ మొత్తం టెంట్లు వేసుకోరు. వాటర్ ఫాల్ దగ్గర కిందికి దిగినాం బ్రిడ్జ్ నుంచి అయితే. మనమైతే వాటర్ ఫాల్ దగ్గర పోయినాయి. వాటర్ అయితే చాలా ఉన్నాయి. చాలా అడుగుతుంది బాయ్. ఈ నుంచి హిమాలయస్ కొండలు కనిపిస్తుంది. పత్తర్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం. వీలైతే సూపర్. గిరా ట్రెక్కింగ్ అంటే కొండలు గుట్టలు ఇలా. मेरे बहुत पसंद है. కొద్దిగా తిన్నాము. ఇప్పుడు తింటున్నాము వేడిగా. బాగుంది. మన తెలంగాణలో ఆంధ్రలో మామిడికాయ పచ్చడి ఎట్లా ఫేమస్
వీళ్ళ దగ్గర ఇలాంటి పచ్చడి అచ్చార్ ఏమంటారు అచ్చార్ అచ్చారు అంటారంట పచ్చడి. కారం ఉప్పు అంత ఏం లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అలా టిఫిన్ చేసేసి మంచి ఆలు పరోటా తిన్నాము. 70 రూపీస్ ఛార్జ్ ఇస్తారు. తినేసి అలా నడుచుకుంటూ వచ్చినాము. అప్పుడే ఇంకా కేదార్నాథ్ ఇంకా 9 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం గాయస్. ఇక్కడ నుంచి అయితే రోడ్ అయితే ఓకే పర్లేదు, మంచిగానే ఉంది. కొద్దిగా నిదానంగా ఒక్క తీసుకుని నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. క్రేజీ. అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఇట్లా నెక్కొక్కటి పైకి వెళ్ళాలి. మన బ్యాడ్ లక్ ఏంటంటే వర్షం స్టార్ట్ అయింది, చినుకులు పడుతున్నాయి కదా, చినుకులు పడుతున్నాయి. రెయిన్ కోట్ తీసుకెళ్ళలేదు. ఈ పని చేస్తుంది చలికి ప్లేస్ రెయిన్ కోట్ రెండింటి కాపు. క్లైమేట్ని ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. రోడ్ అయితే పర్లేదు, బాగుంది, మంచిగా నడవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంది. అంత రిస్క్ ఏం లేదు, అంటే రిస్క్ ఉంది కొద్దిగా ఉంటుంది. నువ్వు హ్యాండిల్ చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా ఏమైనా వస్తాయంటే ఇట్లా వైట్ కర్పూరం ఉంటుంది, పీల్చుకుంటూ మెల్లగా స్టార్ట్ చేస్తే అదే ఇక అప్పుడే నడుచుకుంటూ ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 8 కిలోమీటర్స్ దగ్గరకు వచ్చేసినాం. అన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తుందా? ఎన్ని వాటర్ ఫాల్స్ అంటే అన్ని వాటర్ ఫాల్స్ చూస్తున్నాను నేనైతే. కింద ఇంత పెద్ద లోయ, కింద చూపించిన పెద్ద లోయ, అది మొత్తం డైరెక్ట్ బర్ఫ్ ఉందంట. ఇక్కడ బర్ఫ్ పడ్డదంట, ఐస్ బర్ఫ్, అది కరిగి కిందికి వస్తుందని ఇప్పుడు జర బురద ఉంది, చూసుకొని పోవాలి. ఈ 2013లో వచ్చిన వరదల్లో ఇదంతా ఇట్లా కొట్టుకుపోయింది మామ. ఇది యాక్చువల్లీ రోడ్ అనమాట, పాతది. కనిపిస్తుందా? ఇట్లా పైకి నుంచి అట్లా పోవాలంట. డైరెక్ట్ టెంపుల్ ఆ కొండ దాటి కిందికి దిగితే టెంపుల్ వస్తుంది. ఇప్పుడు ఇది కొత్త రోడ్డు, మంచిగా సిమెంట్తో స్టెప్స్ వేసిరు. ఇట్లా మనం ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి ప్రశాంతంగా. ఇది చూడండి, ఇంకా కేదార్నాథ్కి అయితే మనం ఇంకా 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇప్పటికీ చాలా టైర్డ్ అయిపోయినా. లొకేషన్ కొండలు చూడండి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 6:30, 6:40 అవుతుంది. ఎంత లోతు ఉందంటే చెప్పలేకపోతున్నాను నేనైతే. నా లైఫ్లో ఫస్ట్ టైం నేనైతే ఒక ఐస్బర్గ్ని చూస్తున్నా రియల్గా. మంచు కొండల నుంచి మొత్తం వాటర్ అనేది గడ్డగట్టింది. నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్తున్నా కదా. ఇగో స్కిడ్ అయింది, ఎవరో స్కిడ్ అయ్యారు. ఐస్ సూపర్. ఇప్పటికే చీకటి అయిపోతుంది, చాలా చీకటి అవుతుంది. సో అయినా లైట్ ఇక్కడ ఇప్పుడు మొత్తం అయితే లైట్స్ వేసారు. అంత దూరం పోవాలి, మొత్తం మంచిగానే అనిపిస్తుందా. ఆ కొండ కింద ఉందన్నమాట. మళ్ళీ ఆ కొండ దాకా అట్లా పోయి అట్లా లెఫ్ట్ తీసుకొని కిందికి దిగాలి. ఇదంతా ఇట్లా ఎక్కుకుంటూ అట్లా పోయి అట్లా టర్నింగ్ తీసుకోవాలి. ఆడుంది ఇప్పుడు ఇదంతా నడుచుకుంటూ పోవాలి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. నైట్ టైం 7:30. ఇంకా నాకు ఈ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్కి. నేను మెల్లగా నిదానంగా కంఫర్టబుల్గా ఆయాసం తీసుకొని మెల్లగా ఊపిరి తీసుకుంటూ మెల్లగా నిదానంగా వస్తున్నా. మీరు కూడా అట్లనే రండి, తొందర ఏం పడకండి. నైట్ అయితే నేనైతే క్యాంప్ తెచ్చుకున్నా, లగేజ్ కూడా ఎక్కువ ఉంది. టెంట్ తెచ్చుకున్నా, టెంట్ వేసుకొని నేను పడుతున్నా. చీకటి అయింది కానీ తెలుస్తలే లైట్లు. ఇగో ఈ కొంద మొత్తం తెల్లగా కనిపిస్తుందా? ఇది మొత్తం ఐస్ గడ్డలే కనిపిస్తుంది అనుకుంటా. ఐ హోప్ మీ అందరికి క్లారిటీగా. ఇది ఇగో ఇదంతా ఐస్ గడ్డ. ఇగో లైట్ వచ్చింది. ఐస్ 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 అంత ఐసే మొత్తం కింది దాకా. ఇగో ఇక్కడ రేంజ్లో ఉంది, మొత్తం కూలిపోయినట్టుంది కొండ. ఇది జారి పడ్డట్టుంది వరదలు వచ్చినప్పుడు. ఇగో ఐస్ ఇంకా నిదానంగా మెల్లగా, ఎంత లేట్ అయినా సరే నిదానంగా వెళ్ళాలి. మనం నిదానంగానే వెళ్దాం, టెన్షన్ లేదు. చెప్తాము. ఇగో గాయ్స్, ఎగ్జాక్ట్లీ ఒక 3 గంటల నుంచి నేను ఇక్కడే ఆగా. మన బేస్ క్యాంప్ అనుకో, ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఏం మాట్లాడతాము? హాయ్ అన్న, ఈ వ్లాగ్ చూసేవాళ్ళు వినండి, అంటే తప్పుగా అనుకోకండి. ఆడెంత ఉండరు అన్న మహా అయితే 60 కేజీలు, 70 కేజీలు, 95 కేజీలు. టైం పట్టదా భయ్యా ఎక్కడానికి? వాళ్ళు 3 గంటల నుంచి ఎక్కడ ఉన్నా అంటే టైం పట్టుద్ది బాయ్.
We are not trickers. We are not travelers. Why do you are seriously? Why that guy telling those words? If he is a traveler, let him travel, but don't mingify us. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది కేదార్నాథ్ అయితే. ఇగో ఇటు పక్కన ఐసే ఉంది, ఇటు పక్కన ఐసే ఉంది. చల్లగా ఉంది, కానీ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మొత్తం ఇగో ఐస్ బర్గ్లే కనిపిస్తుందా? ఇక ఇది కూడా ఐసే, ఒక్క రేంజ్లో ఉంది. మొత్తం కింద అయితే బురద ఉంది. మొత్తం ఐస్ మెల్ట్ అయితే వాటర్ అవుతుంది. చూసుకుంటూ నిదానంగా మిల్లా జారిపోతున్నాం. ఇక ఐస్ గ్రేట్. ఐస్ బగ్ దగ్గరికి వచ్చేసాం. ఐస్ ఏమన్నా చల్లగా ఉందిరా నాయన, ఫుల్ చల్లగా అంటే చల్లగా ఉంది. హాయ్, తెలంగాణ? తెలుగేనా? రైట్. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. కరీంనగర్ కదా? రైట్, సూపర్. ఎంతమంది వచ్చారు భయ్యా? ఓ సూపర్, నేను ఒక్కనే వచ్చిన. ఇట్లా వండుకోవాలి, ఊదినట్టుంది. పండే మాత్రం ఇక్కడనే ఫ్రీజ్ అయిపోతా. హాయ్ మామ, టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఎంత దూరం వచ్చిందంటే మీకు లైట్స్ కనిపిస్తుంది, చూపిస్తా ఒకసారి క్లారిటీగా. ఈ ప్లేస్ అదంతా నడుచుకుంటూ ఈ దాకొచ్చిన. ఇట్లా నడుచుకుంటూ ఇంకా 5 కిలోమీటర్స్ ఉన్నారు వాళ్ళు. Yeah bro, how are you? I'm good. Okay, बस आज के लिए मेरा कोटा पूरा हो गया. మనకైతే 1 అవర్ టైం పడుతుంది ఒక్కొక్క కిలోమీటర్ నడవడానికి. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. హాయ్ మామ, ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ముంగట చీకటి అయింది అని మీకు చూపించలేకపోతున్నా అని. ఏముంది తెలుసా వ్యూ అయితే మనమైతే కేదార్నాథ్కి వచ్చేసినాము. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుందా? నైట్ వ్యూ ఎట్లుంది చెప్పండి. ఈ బ్రిడ్జ్ అక్కడ దాటితే మనకైతే ఎదురుగానే టెంపుల్ ఉంటుంది. అట్లా స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది. నైట్ పూట అయితే ఇక్కడ అయితే హాయ్ కానీ వాటర్ ఏమున్నా ఫ్లో ఉన్నట్టే చల్లగా చలి ఒక రేంజ్లో ఉంది. చలి అయితే మొత్తం ఐస్ కరెక్ట్ వాటర్ ఇదంతా సూపర్ అంటే సూపర్. టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ స్టెప్స్ కనిపిస్తున్నాయా? ఈ స్టెప్స్ ఎక్కితే పైన టెంపుల్ ఉంది. ఇక్కడ స్వస్తిక్ కనిపిస్తుంది అనుకుంటా పైన మీకు. ఇగో ఓం, ఇవి పైకి ఎక్కితే టెంపుల్. సూపర్ అంటే సూపర్. పైకి వెళ్ళి మీకు లొకేషన్ ఇంకోసారి చూపిస్తాం. మన నైట్ కూడా క్రేజీ అంటే క్రేజీ ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము, చూసారా? ఓం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఓం కనిపిస్తుందా? ఎట్లుంది? సూపర్ ఉంది కదా? ఇక టెంపుల్, ఐ హోప్ కేదార్నాథ్ టెంపుల్. బా, నైట్ టైంలో టైం వచ్చేసి 12 అవుతుంది. టెంపుల్ అయితే ఒక రేంజ్లో ఉంది భయ. ఓం అయితే ఇంకా క్రేజీ అంటే క్రేజీ ఉంది. హర హర మహాదేవ్. టెంపుల్ దగ్గర ఉన్నాం మనం అయితే. టెంపుల్ దగ్గరనే రూమ్ తీసుకుంటున్నాం గాయస్. ఏముందంటే చెప్పలేకపోతున్నా. టైం 12:10 అవుతుంది. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మన నవ్వులు పోతురు. రాయిగా అనిపిస్తుంది, అదే భీమశిల. 2013లో వరదలు వచ్చినప్పుడు ఆ రాయి ఈ టెంపుల్ని కాపాడింది. కథ సరే, పొద్దుగాల మళ్ళొకసారి మంచిగా చూపిస్తా. మనమైతే బ్రిడ్జ్ కింద ఉన్నామమ్మ. ఇది నైట్ మనం వేసుకున్న టెంట్. ఇదిగో పక్కనే రివర్ అనమాట. చల్లగా అంటే చల్లగా ఉంది. ఇంకా మంచు మొత్తం కూడా కరగలేదు, మొత్తం మంచు అట్లనే ఉంది. ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ స్నో పడ్డది నైట్. గైస్ మనమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇది వచ్చేసి టోకెన్ కౌంటర్ అనమాట. ఇక్కడ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళాము. బ్రిడ్జ్ కనిపిస్తుందా?
ఈ బ్రిడ్జ్ నుంచి టెంపుల్కి వెళ్ళాలి. మనం వెళ్తున్నాం. దర్శనానికి అయితే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. దర్శనానికి అయితే చాలా పెద్ద లైన్ ఉంది. మనమైతే ఇట్లా స్టెప్స్ ఎక్కి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కుంటూ వస్తే మనకు ఎదురుగానే అయితే పెద్ద ఓం స్టాచ్యూ కనిపిస్తుంది. ఓం ఉంది కదా, ఇట్లా స్ట్రైట్ వెళ్తే అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ లైన్లో నిల్చున్నాము. ఇంకొక 2 hours టైం పడుతుంది మనకైతే దర్శనానికి. మార్నింగ్ నుంచి లైన్లో నిల్చున్నాము. ఇంకా దర్శనం కాదు, ఇంకా 1/2 hour అయితే టెంపుల్ అయితే బంద్ అయిపోతుంది. చూస్తుంది అయిపోతుంది ఇంకా 10 minutes దర్శనం. మనకి ఇంకోటి ఏంటంటే టెంపుల్ దగ్గర దర్శనం అయినాక అందరికీ ఇట్లా ఫ్రీ రుద్రాక్ష కూడా ఇస్తారనమాట. తప్పకుండా తీసుకోండి, చాలా బాగుంటుంది. అక్కడ డైరెక్ట్ గుడి టెంపుల్ ముంగటనే మనకైతే ఫ్రీ రుద్రాక్షను అయితే ప్రొవైడ్ చేస్తారు, తీసుకోండి. ఇది కొండ కనిపిస్తుందా? కొండ నుంచి మొత్తం 2013లో వరదలు అనేది ఇప్పుడు పొందుకు వచ్చిందనమాట. మొత్తం కొండ చుట్టూ అప్పుడు వచ్చిన వరదల్లో మనకి ఈ భీమేశ్వర అనే రాయి కొండకి టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చి ఆగి మొత్తం టెంపుల్ని మొత్తం ప్రొటెక్షన్ చేసిందనమాట. ఇదో అది ఇప్పటికీ అందరు ఇక్కడ, అందుకనే దీనికి భీమశిల అనే పేరు పెట్టారు. టెంపుల్కి ప్రొటెక్షన్ చేసారు. ఇది అయితే కోఇన్సిడెంట్ అయితే అస్సలు కాదు. ఆ శివయ్యనే ఈ టెంపుల్ని కాపాడాడు. చూసుకోండి మీరు కూడా. ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్లో ఉంది. మామ అందరూ దర్శనం చేసుకున్నాక, భీమశిలాన్ని కూడా దర్శనం చేసుకున్నాక ఆదిశంకరాచార్య టెంపుల్ ఎక్కడుంది అని అడుగుతారు కదా, నేను చూపిస్తున్నారు రండి. ఇట్లా ఎగ్జాక్ట్ టెంపుల్ దగ్గర ఒక బ్యాక్ సైడ్ రోడ్ ఉంటుంది. ఈ రోడ్లకి నుంచి మీరు ఇట్లా వచ్చారు అనుకో స్ట్రైట్గా, ఇది ఒక బావిలా ఉంటుంది చిన్నగా. ఇందులో పోయారు అనుకో డైరెక్ట్ ఆదిశంకరాచార్య గారి విగ్రహం ఉంటుంది. అందరు వచ్చి దర్శనం చేసుకోండి. గైస్ ఫైనల్ అయితే మనం అయితే ఆదిశంకరాచార్య దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ కూడా దర్శనం చేసుకోండి. సో హాయ్ మామ, ఇప్పుడైతే మనం కాలభైరవ దేవుడి స్వామి టెంపుల్ దగ్గరికి అవుతున్నాము. మీ కింద సీనరీ అనిపిస్తుంది అనుకుంటా. కేదార్నాథ్ టెంపుల్ ఇంకొక 40 minutes టైం ఉంది టెంపుల్ అయితే ఓపెన్ చేయడానికి. బ్యాక్గ్రౌండ్ తీసుకొని నెక్స్ట్ లెవెల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా. ఎట్లా చెప్పు, ఇక్కడ టెంపుల్ ఇంకా ఒక 40 minutes దాకా టైం ఉంది టెంపుల్ ఓపెన్ అవ్వడానికి. అప్పటిదాకా మనం కాలభైరవ దేవుడి స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. నేను ఇంకా ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నా. ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంది ఇక్కడైతే, చెప్తున్నా కదా. సూపర్ అంటే సూపర్. టెన్షన్ పడద్దు, నిదానంగా దేవుడి మీద భారం వేసి నేను ఇంత దూరం వచ్చిన. మీరు కూడా రండి, ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈరోజు మొత్తం ఈయనే ఉంటాను నేను, మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వస్తుందండి. మేమైతే పైన కాలభైరవ కాలభైరవ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి టెంపుల్ మరి కొద్దిసేపట్లో టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటా టెంపుల్. సూపర్ అంటే సూపర్. మార్నింగ్
ఎండ వస్తుంది. మనం అయితే ఇప్పుడు ఆ పైకి అయితే వెళ్ళబోతున్నాం. హాయ్ మామా, కింద కేదార్నాథ్ టెంపుల్ దర్శనం అయిపోయింది మనది. కాలభైరవ స్వామి టెంపుల్ ఇక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయా, దర్శనం తీసుకొని జస్ట్ చిన్నగా అట్లా పైకి వచ్చిన లొకేషన్ చెప్తున్నా చూడు ఏముంది. ఇగో ఇంత మంచి ఉంటా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇదంతా రియల్ మంచి, ఇక ఎంత రియల్ 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 వచ్చా. చల్లగా ఉందిరా నాయడా, దా ఆడుకుందాం. చల్లగా ఉంది, క్రేజీ సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఈ గేమ్ అన్నది క్రేజీ అంటే క్రేజీ. ఇంకా మొత్తం చుట్టూ మొత్తం కొండలే, మొత్తం మంచే. సో గాయస్ ఇక్కడ కేదార్నాథ్లో కూడా మనకి ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్ వచ్చేసి మనకి తింది ఏంటంటే రోటీ, స్వీట్, కిచిడి, పప్పు వేస్ట్ చేసుకొని తినాలి. హాయ్ మామ, ఇప్పుడే కేదార్నాథ్లో నేనైతే టిఫిన్ చేసేసా. మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. నేను టిఫిన్ చేస్తుంటే ఒక వ్యూ చూసినామమ్మా, చూపిస్తా. నేను ఫస్ట్ టైం వచ్చిన నా అదృష్టం అని షాక్ మెంటల్ మీకు కూడా చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ మీకు నంది ఫేస్ లాగా కనిపిస్తుందా, సేమ్ నంది ఫేస్ కదా. ఇగో సేమ్ యాజ్ ఇది శివలింగం లాగా కనిపిస్తుంది. శివలింగం, నంది, నంది, శివలింగం. ఎంతమంది అయితే అబ్జర్వ్ చేశారో వెంటనే కామెంట్లు అయితే కామెంట్ అండ్ లైక్ కొట్టేసామమ్మ. ఎట్లుంది చెప్పండి. రియల్గా నేనైతే నిజంగా షాక్ అయిపోయినా. నా ట్రెక్కింగ్లో మనకైతే చాలా ఫుడ్ అయితే ఇక్కడ ఫ్రీగా పెడతారండి. మీరైతే ఎవరు మిస్ కాకండి, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం. ఇక్కడైతే చాలా ఫుడ్ అయితే అందరికీ పెడతారు. టెంపుల్ దగ్గర చాలా ఫ్రీ డొనేషన్ ఉంటాయి. అందరూ మంచిగా తినండి, కానీ వేస్ట్ చేయడం. ఓకే, వారం ఈ నెల అయిపోతే సార్. రాత్రి 11 అవుతుంది. ఏం దొరకక సప్పుడకే గ్యాస్ స్టవ్ తెచ్చుకున్న స్టవ్ మీద మంచిగా మన మ్యాగీ వేసుకొని తింటున్నాయి. గరం గరం బయట వేడేమో వాటరు, వేడేమో టెంపుల్, ఇదేమో మూన్ లైట్ విత్ మ్యాగీ మసాలా. గిరా గిరా తింపి గుట్ట గుట్ట తాగి నీకు కావాలా నాకు కావాలా. మ్యాగీ కావాలంటే కామెంట్ ఫాలో కొట్టాలి గాయస్. హే ఫ్రెండ్స్, నా కేదార్నాథ్ ట్రెక్కింగ్ అంటే కేదార్నాథ్ టెంపుల్ ఎవరు కలిసారో చూడండి. బాయ్ ప్రవీణ్, సో అందరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తారు. ట్రావెలర్స్ కేదార్నాథ్ టెంపుల్ కి వచ్చారు, ట్రెక్కింగ్ చేసుకుంటూ ఓపెనింగ్ సెరమనీ చూసారు అండ్ టెంట్ వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టెంట్ వేసుకున్నారు. సో ఫైనల్లీ గైస్ మేము రేవతక్కతో ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. Yes, yes. ఫీలింగ్ ఎక్సైటెడ్. Yes, I am also excited. మ్యాగీ తినడానికి. So let's start. Let's go to trek down to కేదార్నాథ్. ఓకే గైస్, కింద మ్యాగీ దగ్గర కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మర్చిపోకండి. మన కేదార్నాథ్ ట్రిప్ అయితే ఇప్పుడు అయిపోయింది. మనమైతే రిటర్న్ వెళ్తున్నాము. మీకు వచ్చిన డౌట్స్ ఏంటంటే ఇక్కడైతే మనకి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంది, ప్లస్ వాష్రూమ్స్ ఉన్నాయి, ప్లస్ ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంత టెన్షన్ ఏం పెట్టకండి, జస్ట్ మీ ఓన్ రిస్క్తో మీరు చేసుకునే పని అన్నమాట ఇది. మీరు సేఫ్గా వస్తే సేఫ్గా వెళ్ళొచ్చు, అంతా మీ చేయంలోనే ఉంటుంది. సరేనా? నమో పార్వతీ పతయే శ్రీ కేదార్నాథ్ బాబా కి జై. ప్రజెంట్ అయితే కేదార్నాథ్లో గుర్రాలు గాడిదలు ప్లేస్లో అయితే ఉన్నాము. ఇవి చనిపోయినాయి అనుకో డైరెక్ట్ ఇట్లా లోయలైనా పాడేస్తారు. వీటికైతే అంత వాల్యూ ఇయ్యరు. దీని వాల్యూ ఎప్పుడు ఇస్తారంటే మనం పైకి వచ్చేటప్పుడు 5000, కిందికి వెళ్ళేటప్పుడు 3000కి అయితే ఛార్జ్ చేస్తారు. కానీ ఇవి ఒకవేళ హెల్త్ ఇష్యూ వల్ల కానీ మోయలక చచ్చిపోవడం కిందేమని అయితే డైరెక్ట్ లోయలో వాడేస్తారు. అబ్బా చాలా పాపం, దీనికి అంత వాల్యూ ఉంది. ఎందుకంటే దీన్ని మోసే అంత ఓవర్కు ఉండదు కదా బలము, అట్లా డైరెక్ట్ లోయలలో వాడేస్తారు అనమాట. బాయ్ మెల్లగా. మనం ఏంటంటే మీకు ఎదురుగా కొండ కనిపిస్తుందా,
అక్కడ నుంచి అయితే మనం వస్తున్నాం అనమాట. ఇంకెంత దూరం వెళ్ళాలంటే ఇగో అంత లోతులకు అయితే మనం ఇంకెళ్ళాలి, ఇంత కిందికి వెళ్ళాలి. అర్థమైనా? అంత దూరం నుంచి ఎనర్జీ డౌన్. లేదు ఎనర్జీ ఉంది కానీ చిన్న బ్రేక్ తీసుకోవాలి. మధ్యలో అట్లా ఆకలి వేసిందంటే ఫ్రీ ఫుడ్ కూడా పెడతారు. తినండి, ఎనర్జీ వస్తుంది. నేనైతే ఫుడ్ స్టార్ట్ అయ్యాను, నేనైతే చూస్తున్నా. కేదార్నాథ్కి వచ్చి 5 days అవుతుంది. 5 days నుంచి వాన అయితే పడలేదు, నీళ్ళు చేసి వర్షం పడుతుంది. వాళ్ళైతే వర్షం అయితే పడుతుంది 5 days తర్వాత. కేదార్నాథ్లో ఇక బ్రిడ్జ్ దగ్గరనే పడుతుంది. ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఫుల్ మొబ్బాయి ఎట్లయితే వాన చంపుతుంది. వాన అయితే పడుతుంది, క్లౌడ్ కూడా అయింది. ఇక పబ్లిక్ మొత్తం ఇక్కడ ఆగిపోయారు. మొత్తం షెడ్ కింద షాప్ల కాడ ఆడ అందరు పబ్లిక్ మస్తు అయిపోయారు అనమాట. ప్రైస్ ఐస్ కూడా పడుతుంది, మంచు కూడా పడుతుంది. ఇక చూసుకోండి ఎంత పడుతుందో. ఇది మొత్తం ఐస్ అనమాట. ఐ థింక్ కొంతసేపులో ఈ వాన తగ్గి మొత్తం ఐస్ అయితే ఊస్తుంది. మంచి పడేటట్టు ఉంది వెదర్ అయితే. పదం పదం ఈ అన్నకి ఇక్కడ ఓకే అయిపోయింది, పైకి కూర్చోపోతారేమో అన్న. Guys, this is not monsoon. This is only in summer in Kedarnath. సమ్మర్ ఇన్ కేదార్నాథ్ కాదు, దిస్ ఇస్ మే మంత్. మే మంత్ సమ్మర్ టైం, సమ్మర్ టైం, పీక్ సమ్మర్. పీక్ సమ్మర్లో వెదర్ అదే పీకుదాం ఇన్ కేదార్నాథ్. ఇన్ కేదార్నాథ్లో పీక్ టైంలోనే గిట్లుంది. ఇంకా రిలీజ్ మీకు ఊహకే వదిలేస్తున్నా. గమ్ గమ్ గమం గమ్ అంటావు ఇక. వస్తాడు నెలరాజు ఈ రోజు తానే వస్తాడు గుడిలో నా స్వామి గుడ్ అంకల్. గుడి వెనక నా స్వామి గుర్రం. మనమైతే ఇప్పుడైతే కేదార్నాథ్ ట్రెక్కింగ్లో ఉన్నాము. పీక్ సమ్మర్లోనే ఇంత ఇంత వర్షం పడి ఇంత బురద బురద గ్రీన్ అయిపోయింది. అదే ఊహించుకోండి మీరు. రైనీ సీజన్లో వస్తే ఇంకెంత డేంజర్గా ఉంటుందో. మొత్తం ఫ్లడ్స్ వచ్చేసాయి నాకు తెలిసి. 6 రేంజ్లు ఉంటాయి. ఇగో చూడండి, ఇంకా ఇప్పుడే జర వాన అయితే తగ్గింది. సో గాయస్ ప్రజెంట్ అయితే ఇక వాన పడ్డది కదా, ఫుల్ క్రౌడ్ అయిపోయింది. మొత్తం ట్రాఫిక్ జామ్ లాగా అందరు ఇక్కడనే స్టక్ అయిపోయారు. ఇక ఫుల్ పబ్లిక్. అటు రావడానికి వస్తలేదు, ఇటు పోవడానికి అయితే వస్తలేదు. మొత్తం ఇక్కడనే అయిపోయింది. టర్నింగ్ పాయింట్ మీద మొత్తం, అది కూడా టర్నింగ్. ఇక అందరు రెయిన్ కోట్లు వేసుకురు. మెల్ల మెల్లగా వెళ్ళు లైన్. ఎంత కష్టం చూసినా ఆనర్లా. అదే అర్థం చేసుకోండి మామ, మీరు కానీ రైనీ సీజన్లో వచ్చింటే ఈ సమ్మర్లోనే మనకు ఇంత జినుగుతుంది. మీకు రైనీ సీజన్లో ఇంకెంత డేంజర్గా ఉంటుంది చెప్పండి. వాము ఓ ఓ ఓ ఓ జరా ఇప్పుడు ఓ బాయ్ సైడ్ ఓ ఓ ఓ బేటే రే బేటే పోరా బేటే. సో మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ మొత్తం అయిపోయింది ఇక్కడికి సిరీస్. ఇప్పుడు మనం సోన్ప్రయార్లో బండారా దగ్గర రీచ్ అయినాము. బండారా దగ్గర మంచిగా మీల్స్ తినేసి మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం. మీల్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ నాకు కొద్దిగా ట్రావెల్ కంటెంట్ మంచిగా ఉంటే, నా ఎక్స్ప్లెనేషన్ వస్తే జర సబ్స్క్రైబ్ చేయమమ్మా, ఫాలో, లైక్ కొట్టిమమ్మా, కామెంట్ వేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ వస్తుందమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.